ఏంటంటే మీకు బేబీ గర్ల్ కావాలా, బేబీ బాయ్ కావాలా? శ్రీమంతం ఎప్పుడు అని అడుగుతున్నారు. శ్రీమంతం ఎప్పుడు అంటే ఎన్ని వీక్స్ అక్క, ఇప్పుడు ఎన్ని మంత్స్ మీకు అని అన్నారు. సో ఎన్ని వీక్స్ అంటే గర్ల్ ఆర్ బాయ్ ఉంటే ఏం పేరు పెడతారు అక్క అంట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే లైక్ మీ క్వశ్చన్స్ కి చాలా మందికి డౌట్ ఉందన్నమాట నా గురించి. మీ క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్ ఇస్తాను. మీకేమేమి డౌట్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన మీకేమైనా డౌట్ ఉంటే నాకు క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను అని చెప్పి. సో అందులోకి ఫస్ట్ కామెంట్ వచ్చేసి అంటే లైక్ చాలా మంది అడిగేది ఏంటంటే ఫస్ట్ ఎలా ఉన్నారు అక్క, హెల్త్ ఎలా ఉంది, బాగున్నారా, జాగ్రత్తగా ఉండండి అని. మీ లవ్ అండ్ కేరింగ్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. అండ్ నా హెల్త్ అయితే చాలా బాగుంది. నేను బాగున్నా, నా బేబీ బాగుంది, మేము కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ కేరింగ్. ఫస్ట్ ఆన్సర్ అయితే అయిపోయింది. సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మీకు బేబీ గర్ల్ కావాలా, బేబీ బాయ్ కావాలా, ఎవరు కావాలి, మీరు ఏమనుకుంటున్నారు, బేబీ గర్ల్ అనుకుంటున్నారా, బేబీ బాయ్ అనుకుంటున్నారా అని. నాకైతే బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అన్నట్టు ఏం లేదు. అంటే ఎవరున్నా ఓకే, నేనైతే ఏం అనుకుంటలేను అనమాట బేబీ గర్ల్. ఎందుకంటే ఎవరున్నా ఓకే కాబట్టి నేను అసలు అనుకుంటలేను, ఫస్ట్ నుంచే అనుకుంటలేను. అండ్ లైక్ బేబీ బాయ్ పుడితే ఇవి ప్లాన్స్, బేబీ గర్ల్ పుడితే ఇవి ప్లాన్స్ అని అయితే ముందు అనుకుంటున్నా. కానీ బేబీ గర్లే కావాలి, బేబీ బాయే కావాలి అన్నట్టు నాకు లేదు, ఇంకా ఎవరికి లేదు, అంతే. క్వశ్చన్ వచ్చేసి మీరు ఏ కార్ యూస్ చేస్తున్నారు అక్క అని అయితే అడిగినారు. మా కార్ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఫోర్డ్ అండ్ మా కార్ నేమ్ వచ్చేసి ఎకోస్పాట్. మా కార్ మోడల్ వచ్చేసి 2019 మోడల్. మాకైతే చాలా ఇష్టం మా కార్, ఎన్నో డేస్ నుంచి యూస్ చేస్తున్నాం, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. అండ్ ఆ కార్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే Car24 నుంచి అయితే తీసుకున్నాము. అండ్ మాది ప్రీ ఓన్డ్ కారు. మేము మల్టిపుల్ ప్లాట్ఫామ్లో చెక్ చేసాము. అండ్ కార్ తీసుకోవాలంటే చాలా పెద్ద డెసిషన్ కదా. కార్ తీసుకునే ముందు మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో చూసుకోవాలి, లైక్ కంఫర్ట్, ప్లానింగ్ అండ్ ఫ్యూచర్, ఫ్యామిలీ నీడ్స్కి ఫిల్ అయ్యేటట్టు ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే నాకైతే Car24 ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ మనం Car24లో కార్ తీసుకున్నాం అనుకోండి, మనకు అది అంత కంఫర్టబుల్గా లేదు అని అనిపిస్తే మనం 30 days రిటర్న్ కూడా ఇవ్వచ్చు. రిటర్న్ పాలసీ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఫస్ట్ మేము ఏం చేసామంటే సెడాన్ తీసుకున్నాము. బట్ ఏంటంటే మేము ఎక్కువ విలేజ్ సైడే ఇంకా వెళ్తూ ఉంటాం కాబట్టి విలేజెస్లో కొంచెం రోడ్ అంతగా బాగుండదు కాబట్టి మాకైతే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో ఇంకా ఏం చేసామంటే 30 daysలో మేము రిటర్న్ ఇచ్చి ఎకోస్పాట్ కార్ని అయితే మేము తీసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా Car24 గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళది వెబ్సైట్ లింక్ ఇస్తాను అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు అక్క మీ డెలివరీ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. నా డెలివరీ డేట్ వచ్చేసి ఫిబ్రవరిలో ఇచ్చినారు. ఫిబ్రవరి లైక్ ఫస్ట్ వీకే అయిపోవచ్చు. అండ్ ఫిబ్రవరి మంత్ లో అయితే ఇచ్చినారు నా డెలివరీ డేట్ అయితే. అండ్ నెక్స్ట్ కమెంట్ వచ్చేసి ఎన్ని వీక్స్ అక్క, ఇప్పుడు ఎన్ని మంత్స్ మీకు అని అన్నారు. సో ఎన్ని వీక్స్ అంటే నాకైతే ఇప్పుడు 39 weeks 9 months ఆల్రెడీ. ఇంకా 9 months అయితే రన్నింగ్ అవుతుంది. 9 months పడ్డాక ఇంకెప్పుడన్నా అవ్వచ్చు డెలివరీ. నాకైతే డెలివరీ ఫిబ్రవరిలో అవుతుంది. అండ్ నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అబౌట్ పీసీఓడి చెప్పండి, పీసీఓడి గురించి చెప్పండి అని చాలా మంది కమెంట్ చేస్తున్నారు. నేను ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ అది కుదరట్లేదు. అంటే అది చెయ్యాలి అని కుదరట్లేదు. ఆఫ్టర్ డెలివరీ అన్న నేను చేద్దాం అనుకుంటున్నా, కానీ తప్పకుండా అయితే చేస్తాను. సో అబౌట్ పీసీఓడి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పేది ఏంటంటే మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే, అసలు అంటే ఎక్కువ హెవీ ఫ్లో అయినా కానీ, లేకపోతే మన సిమ్టమ్స్ కొంచెం బాడీలో తెలుస్తున్నా కానీ, వెయిట్ గెయిన్ అవుతున్నా, పీసీఓడి ఉన్నా, అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోయినా సరే డాక్టర్ అయితే ఒకసారి మీట్ అవ్వండి. మీట్ అయినాక టాబ్లెట్స్ బట్టి, కోర్స్ బట్టి ఇంకా మీరు ఫాలో అవ్వండి. కానీ నేనైతే ఎట్లా ఫుడ్ ఏంటి, ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏదన్నా వీడియోలో చెప్తాను. అండ్ ఇంకొకటి, పీసీఓడి ఉన్నప్పుడు మీరు అసలు జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేయండి.
అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే అప్పుడు పీసీఓడి ఉన్నప్పుడు ఏంటంటే మనము తిన్నా తినకపోయినా లావ్ అవుతాం. సో ఇంకా జంక్ ఫుడ్ అయితే మొత్తానికి అవాయిడ్ చేసేసి డాక్టర్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి. అంటే డాక్టర్ చెప్తారనమాట, ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ డైట్ తీసుకోవాలి, ఎట్లుండాలి అట్లుండాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తారు. సో ఆ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ మొత్తం మనం కరెక్ట్గా చేస్తే కంట్రోల్లో ఉంటుంది అనమాట. పీసీఓడి అనేది మన కంట్రోల్లో ఉంటుంది అండ్ మంచిగా హెల్తీగా ఉంటాము. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మేనరికం ఇంజెక్షన్ గురించి మాట్లాడండి అని చాలా మంది చాలా కామెంట్స్ చేసినారు. అంటే మేనరికం ఇంజెక్షన్ గురించి నేను ఆల్రెడీ చెప్పిన. అంటే మేనరికం ఇంజెక్షన్ ఏంటంటే లైక్ మేనరికం ఉన్న వాళ్ళకే ఇస్తారు. అంటే ముందు జాగ్రత్తకి ఇస్తారు. అంటే మేనరికం ఉంటే లైక్ సేమ్ బ్లడ్ కదా, సో ఇంకా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పుట్టంగానే ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్, అవి రాకుండా ఉండడానికి మేనరికం ఇంజెక్షన్ ఇస్తారు. అది కూడా ఎవరికి ఇస్తారంటే ఓన్లీ మేనరికం ఉన్న వాళ్ళకే ఇస్తారు తప్ప నార్మల్ గా అంటే లైక్ బయట వాళ్ళు ఉంటారా, బయట సంబంధం ఉంటుందా వాళ్ళకి అస్సలు ఇవ్వరు. ఓన్లీ మేనరికం ఇంట్లో చేసుకున్న వాళ్ళకే ఆ ఇంజెక్షన్ ఇస్తారనమాట. మేనరికం ఇంజెక్షన్ నేమ్ చెప్పమంటున్నారు, బట్ ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటది. ఇప్పుడు నాకు డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది, సో నాది వేరే ఇంజెక్షన్, మీకు వేరే కంపెనీ ఉండొచ్చేమో. అట్లా మీరు ఒకవేళ మేనరికం గనక ఉంటే డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయండి, ఇట్లా మేము మేనరికం ఉన్నాము, సో మన ఇంజెక్షన్స్ ఇస్తారా అని. మీరు ఒకసారి వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. స్టార్టింగ్ నుంచే చెప్పాలి. నువ్వు స్టార్టింగ్ నుంచే చెప్పిన ఏమని మేనరికము, సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఇంకా అప్పటి నుంచి నాకు ఇంజెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నార్మల్ పీపుల్స్ కి ఇవ్వరు, ఓన్లీ మేనరికంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇస్తారనమాట. అది మేనరికం ఇంజెక్షన్ గురించి అయితే అయిపోయింది. హాయ్ అక్క, నాకు 5 months కానీ నాకు బేబీ మూమెంట్స్ తెలుస్తలేదు. నాకు కూడా ముందు తెలియలేదు, అంటే మూమెంట్స్ అంటే నాకు తెలియలేదు. 5 months లో తెలియలేదు. ఎక్కువ తెలిసింది మూమెంట్స్ అంటే 6 months లో తెలిసింది నాకు. అంటే 5 months లో ఏదో చిన్నగా అనిపిస్తుంది, చిన్నగా అంటే చిన్నగా ఉంటది కదా బేబీ, సో చిన్నగా అనిపించింది. కానీ లైక్ కన్ఫర్మ్ అయినది మూవింగ్ అని తెలిసింది అయితే 6 months నుంచి నాకు స్టార్ట్ అయింది. సో మూమెంట్స్ తెలుస్తలేదంటే 5 months లో అయితే తెలియదు, మరి 6-7 months అయినా కానీ తెలుస్తలేదంటే ఒకసారి మీరు డాక్టర్కి చెప్పండి, డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. డాక్టర్ ఏం చెప్తే ఇంకా అదే. మెన్స్ రోజు తెలియాలి. నాకు 8 months కాబట్టి డైలీ ఒక్కసారన్నా తెలియలేదు, ఒక 2-3 days అయినా బేబీ మూమెంట్ తెలియలేదంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలంట, అంటే ప్రాబ్లమ్స్ అవుతాయంట. సో అందుకే ఇంకా మీరు కూడా మీకు ఒకవేళ 6-7 month లో కూడా బేబీ మూమెంట్ తెలియలేదంటే ఇంకా మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చెప్పండి, ఇంకా డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారో అది తీసుకోండి అంతే. ఇంకొకటి శ్రీమంతం ఎప్పుడు అని అడుగుతున్నారు. శ్రీమంతం ఎప్పుడు అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దాంట్లో శ్రీమంతం చేసుకోరు, మేము చేసుకోము శ్రీమంతము. కానీ ఇంకా చేసుకుందాము అని అయితే ప్లానింగ్ ఉంది. చేసుకుంటాను శ్రీమంతము అనుకున్నాము. 7th month లో చేసుకుందాం అనుకున్నాము. 5th or 7th month లో చేసుకుంటారంట కదా, సో 5th month లో చేసుకుందాం అనుకున్నాము. కానీ ముందే ఎందుకు అని చేసుకోలేదు. అండ్ ఒకవేళ 6-7th month లో చేసుకుంటే 7th month లో చేసుకుంటే పెయిన్స్ వచ్చేస్తాయంట కదా, ఏమో మరి నాకు తెలీదు, పెయిన్స్ వచ్చేస్తాయంట. సో అందుకే ఇంకా పెయిన్స్ కొందరికి పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయంట శ్రీమంతం అవ్వంగానే. ఇంకా నేను 7th month లో చేసుకోలేదు, చేసుకుంటే 9th month లో చేసుకుందాము అని ప్లానింగ్ ఉంది. సో ఇంకా ఏమవుతుందో చూద్దాము. టెల్ మీ అబౌట్ యువర్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ బిఫోర్ పీరియడ్ మిస్సింగ్. నాకంటూ ఏం సిమ్టమ్స్ లేదు, ఓన్లీ మూడ్ ఆఫ్ ఉండే, అంటే మూడ్ స్వింగ్స్ ఉండేది. కానీ సిమ్టమ్స్ అంటూ నాకేం లేదు, అంటే వామిటింగ్ లేదు, ఏం లేకుండే. నాకు అసలు తెలియనే లేదు. ఒక 2 months దాకా నాకు అసలు తెలియనే లేదు. నాకు ఏం సిమ్టమ్స్ లేదు. నేను అప్పుడు ఎట్లున్నానో నేను ఇప్పుడు అంతే ఉన్నాను తప్ప నాకేం సిమ్టమ్స్ అంతగా ఎక్కువ రాలేదు. కొందరికైతే వామిటింగ్ స్టార్ట్ అవుతుంది, కళ్ళు తిరిగి కింద పడతారు, కానీ నాకు అట్లాంటివి ఏం లేదు. నేను హ్యాపీగా ఉన్నా, లైక్ ముందు ఎట్లుండేనో ఇప్పుడు కూడా అంతే ఉన్నా. అండ్ గర్ల్ ఆర్ బాయ్ ఉంటే ఏం పేరు పెడతారు అక్క అంట. పేరు ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, పుట్టక ముందే ఇంకా పేర్లు ఎందుకు, అంటే ఏదున్నా సరే మంచి పేరు పెడదాము అంటే నేను ఇప్పుడే ఏం డిసైడ్ అవ్వలేదంతా, నేమ్స్ దాకా వెళ్ళలేదు, ఏమైతుందో ఏమో అప్పుడే చూద్దాము అన్నట్టు ఉన్నా. ఎవరో ఒకరు గర్ల్ ఆర్ బాయ్ పుడితే పేరు పెట్టాలి, అండ్ మంచి పేరు చూసి పెడతా. అండ్ గర్ల్ ఆర్ బాయ్ ఇట్లా నేమ్స్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి, కింద కమెంట్ చేయండి,
సో అవన్నీ ఏది నచ్చితే గర్ల్ ఆర్ బాయ్ ఎవరు పుట్టినా నేను అవన్నీ చూసి మంచి పేరు పెడతాను. ఓకేనా? మీరు కింద కమెంట్ చేయండి నాకు. టేక్ కేర్ ఫర్ యువర్ హెల్త్ అక్క అంట. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చాలా మంది చాలా కేరింగ్ చేస్తున్నారు నాకు. మీ లవ్, మీ కేరింగ్ చూస్తుంటే నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫ్రూట్స్ తినండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, టెన్షన్ పడకండి అని చాలా ఒక ఇంట్లో మనిషి లాగానే నన్ను ట్రీట్ చేస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నాకు కేర్ చేస్తున్నారు, నాకు లవ్ చూపిస్తున్నారు, నాకు నా బేబీకి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీకు లెగ్ పెయిన్ గా ఉందా అక్క అంట. యా ఉంది. మీకు లెగ్ పెయిన్స్ వస్తున్నాయా అని అంటున్నారు. స్వెల్ అయితే ఏమైతే లేదు, స్వెల్లింగ్ అట్లాంటివి ఏం లేదు, బట్ లెగ్ పెయిన్ అయితే ఉందన్నమాట. ఉంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. లెఫ్ట్ ఆర్ రైట్ 2 కాళ్ళు వస్తాయి అంతే. ఇంకా బాడీ పెయిన్స్ అంటూ ఏం లేదు, బట్ నైట్ అయితే నిద్ర కొంచెం డిస్టర్బ్ అవుతుంది అంతే. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ నౌ అక్క? ఈజీగా ఉందా ప్రెగ్నెన్సీ జర్నీ? ఎనీ ప్రాబ్లమ్స్? డోంట్ స్కిప్ అక్క అంట. లేదు, నాకేం ప్రాబ్లమ్స్ లేదు, చాలా ఈజీగానే ఉంది. బట్ ఏంటంటే ఇంజెక్షన్స్ వల్లనే కొంచెం పెయిన్గా ఉంది. నీరు తక్కువైంది కాబట్టి ఇంజెక్షన్స్ ఇచ్చినారు కాబట్టి పెయిన్ అవుతుంది అనమాట. కొంచెం అయితే పెయిన్ ఉంది, కానీ బాగానే ఉంది. జర్నీ అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. హెల్త్ ఎలా ఉంది అక్క? ఎనీ మిడ్ నైట్ క్రేవింగ్స్ అంట. ఎస్, ఉన్నాయి అనమాట. లైక్ క్రేవింగ్స్ అంటే నాకు ఎక్కువ స్వీట్ మీదనే పోతుంది. స్వీట్స్ తిని గొంతు నొప్పి అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మంత్ లో అంటే లైక్ 8th, 9th, 7th మంత్ లో అయితే స్వీట్స్ తినొద్దు అని అనుకుంటున్నా. అండ్ స్వీట్స్ కూడా నేను అంతగా ఏం తింటలేను, ఎప్పుడో ఒకసారి రేర్ గా తింటున్నా, కానీ నాకు ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నాయి అట్లా అనమాట. మిడ్ నైట్ క్రేవింగ్స్ అయితే అవుతున్నాయి. అది ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మన ఫుడ్ రిలేటెడ్ గా రీల్స్ వస్తూ ఉంటే బాగా తినాలనిపిస్తుంది అట్లా అంతే. ఇంకొకటి స్వీట్ అయితే డాక్టర్ నాకు చెప్తున్నారు అనమాట, స్వీట్ అవాయిడ్ చేసేయాలి, అస్సలు తినొద్దు మీరు అని చెప్తే ఇంకా నేను అప్పటి నుంచి స్వీట్స్ జోడికి వెళ్తలేను. స్వీట్స్ అంటే తినాలని ఉంది, బట్ స్వీట్స్ అయితే నేను తింటలేను. ఎందుకంటే షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ చాలా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను షుగర్ అయితే అవాయిడ్ చేస్తున్నా. మీరు కూడా షుగర్ని అయితే అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ లాంగ్ వీడియో ఏం చేయాలి ఏంటి అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఏంటి, అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసిందని అనుకుంటున్నాను. రాలేదు అంటే చెప్పండి, నాకు ఈ వీడియోలో కింద కమెంట్ చేయండి, నేను వాటికి కూడా ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకేనా?